మీరు ఓడలో ఉంటారా, నీళ్ళల్లో ఉంటారా? మరలా చెప్పాలా, ఓడలో ఉంటారా, నీళ్ళల్లో ఉంటారా? ఖచ్చితంగా ఓడలోకి వస్తారా? నిజమైన ఆనందం ఓడలో ఉందా, ఓడ బయట ఉందా? యేసయ్యలో ఆనందం ఉందా, లోకములో ఆనందం ఉందా? తింటే తిన్నంతసేపు, గొంతు జారినంతసేపు, తాగితే తాగినంతసేపు, పాపం చేస్తే చేసినంతసేపు, సినిమా చూస్తే, ఇవన్నీ క్షణికం. శాశ్వతమైన ఆనందం యేసయ్యలో ఉంది. అగ్నిగుండములో ఉండు, సింహాల బోనులో ఉండు, యేసయ్యలో ఉన్నవాడు అక్కడ కూడా వాడి ఆనందము, వాడి సంతోషము తగ్గిపోదు. ఈ రాత్రి ఓడలోనికి రండి, ఉగ్రతని తప్పించబడండి, దేవుని చిత్తానికి అప్పగించుకోండి. మీ జీవితాలు, మీ పద్ధతులు మార్చుకోండి. దేవుడు తన దాసుని ప్రేరేపించి మీతో ఏమేమి మాట్లాడుతున్నారో, వారం మీరు ఏమింటున్నారో మాటలకు అప్పగించుకోండి. దేవుడి కొరకు జీవించండి. నా దేవుడు వాళ్ళందరిని ఆశీర్వదించి దీవించి వర్ధిల్ల చేయను గాక. ఆమేన్. అందరం లేచి నిలబడదామా?